అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మనసున్న మహారాజు మా దిల్రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. సతీష్ గారు చెప్పిన దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందరికీ గుండె సడి ఉంటుంది, గుండె తడి ఉన్నటువంటి ప్రొడ్యూసర్ దిల్రాజు గారు. ఒక మంచి కథ చెప్తే, ఒక మంచి లిరిక్ రాస్తే ఆనందం పొంగిపోయి కరెక్ట్గా ఉన్న విషయాన్ని పట్టుకున్న దాన్ని, అంటే యాక్చువల్గా రాజుగారు పెన్సిల్ పట్టుకున్నారంటే భయం పాట సెలెక్ట్ చేసుకోవడానికి, కానీ ఆయన మెప్పించడం చాలా ఈజీ. ఏం లేదు, సరైన కంటెంట్ రాస్తే చిటికలు ఒప్పేసుకుంటారు. సో మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ దిల్రాజు గారు మొదటి నుంచి ఆయన చెప్తూ వచ్చారు, మరో బొమ్మరి లాంటి సినిమా తీస్తున్నాను అని చెప్పేసి. అంటే మమ్మల్ని మోటివేట్ చేయడం కోసం మంచి సినిమా బాగా రాయాలి అని చెప్పేసి. నిజంగా అంతకు మించిన చిత్రం ఇది అవుతుందని అవ్వాలని ఆకాంక్షిస్తూ, ఈ సినిమాలో నేను ఒక 3 పాటలు రాశాను. ఇప్పుడు ఆల్రెడీ మీరు 3 పాటలు విన్నారు, శతమానం భవతి టైటిల్ సాంగ్తో సహా. అంటే కష్టంతో పాటు అన్ని పాటలు కష్టపడతాం, బట్ కొన్ని పాటలు మనమే రాయాలి అంటే మనకు కొంచెం అదృష్టం పాలు తోడవాలి. అలాంటి అదృష్టం నన్ను వరించింది. శతమానం భవతి ఒక సదాశివ సన్యాసిలాగా నాకు లైఫ్ టైం చెప్పుకోదగినటువంటి పాట. సభాముఖంగా నేను చూసినటువంటి అన్యోన్యమైన దాంపత్యం, మా గురువుగారి దంపతులకి ఈ పాటను డెడికేట్ చేస్తున్నాను. మీసకట్టు కుంకుమ బొట్టు, పంచకట్టు కంచి పట్టు, అల్లుకుంది అనుబంధం మమతలు ముడివేస్తూ, తను తన తాళిబొట్టు ఆమె తన ఆయువు పట్టు, ఏకమైంది దాంపత్యం 7 అడుగులు వేస్తూ, నాలో సగం నువ్వంటూ నీలో సగం నేనంటూ. ఇట్లా మంచి పద్ధతిని లిరిక్ రాయాలి అంటే నాకు పాట రాయడంతో నేర్పడంతో పాటు నాకు ఒక స్ఫూర్తిగా నిలిచిన, ఆ పాట రాసిన ఆద్యంతం ఆయన, వారి దంపతులే నాకు మనసులో వెళ్తూ వచ్చారు. సభాముఖంగా వారికి డెడికేట్ చేస్తాను ఈ పాటని. అలాగే నేను ఆరాధించి, అంటే మొదట సింగర్ అవ్వాలనుకున్నప్పటి నుంచి ఆరాధించి నేను పెరుగుతూ వచ్చినటువంటి నా ఆరాధ్యదేవం శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు నాకు ఈ చిత్రంలో నేను రాసినటువంటి మరొక చెప్పుకోదగినటువంటి పాట. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి, దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీదే నిలవదే. ఇలాంటి ఒక అద్భుతమైన పాటని, నాకు జీవితాంతం చెప్పుకోదగినటువంటి మంచి పాటని ఈ చిత్రం మూలకంగా నాకు దొరికింది. అందున నా ఆరాధ్యదైవం బాలసుబ్రహ్మణ్యం గారు ఇంతకుముందు 2 పాటలు పాడారు, కానీ ఇది నిజంగా నేను గర్వంగా చెప్పుకోదగినటువంటి పాట అవుతుంది. అలాంటి ఒక అదృష్టం, అవకాశం ఈ చిత్రం ద్వారా లభించింది. మరొకమారు దిల్రాజు గారికి, డైరెక్టర్ సతీష్ గారికి కృతజ్ఞతలు. అలాగే మిక్కీ జే మేయర్ గారి గురించి చెప్పాలి. ఇవాళ రోజున ఈ మధ్య నేను ఫేస్బుక్లో ఒక 2-3 పోస్ట్ పెట్టాను. సారీ, సమయం తీసుకుంటున్నాను, క్షమించండి. అంటే హైదరాబాద్ హెస్ గాట్ టాలెంట్ అని చెప్పేసి. సింగర్స్ ఎబర్డెంట్ టాలెంట్ ఉంది మన దగ్గర. ఓన్లీ కావాల్సిన పిల్లి మెళ్ళలో గంట కట్టేవాళ్ళు కావడమే. ఆ నమ్మకం హీఈస్ హెల్ బెంట్ ఆన్ ఏమంటాం, తెలుగు సింగర్స్ని, హైదరాబాద్ సింగర్స్, లోకల్ సింగర్స్ పాడించడం గురించి ఆయన అడుగు కట్టున్నారు, బెల్ట్ బిగించారు. నిజంగా మిక్కీ జే మేయర్ గారి ఆల్బంలో అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా, మోహన భోగరాజ్, తర్వాత శ్రీకృష్ణ, దీపు, సమీరా భరద్వాజ్, అందరూ యు నేమ్ ఎనీవన్, అందరూ తెలుగు సింగర్స్ హైదరాబాద్ లోకల్ టాలెంట్ని వాడుతున్నారు. నిజంగా వాళ్ళందరి తరఫున, తెలుగు ప్రజలందరి తరఫున ఇలా టాలెంట్ని ప్రోత్సహించినందుకు మిక్కీ జే మేయర్ గారికి మనం అందరం నిజంగా చప్పట్లతోటి ఆయనకి మనం ఇచ్చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ఆఫ్ దేర్ బిహాఫ్. అలాగే వేకేసిన సతీష్ గారు, ఇందాక శ్రీమణి చెప్పినట్టు నాకు కూడా కథ మొత్తం పూర్తిగా కూలంకషంగా వివరించి చెప్పారు. అందువల్ల నేను ఇంత మంచి పాట రాయగలిగాను. ఎప్పుడంటే అప్పుడు ఫోన్ అవైలబుల్గా ఉంటూ నాకు పదే టైం అండ్ అగైన్ నాకు విషయాన్ని వివరించి చెప్తూ మంచి అవుట్పుట్ రావడానికి ఆయన కూడా సహకరించారు. నిజంగా సతీష్ గారికి ఈ సినిమా మంచి, అంటే కమర్షియల్ హిట్ ఇవన్నీ పక్కన పెడితే ఒక గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి చిత్రం అవుతుందని డెఫినెట్గా అవ్వాలని ఆకాంక్షిస్తూ మరొకసారి ఆల్ ద బెస్ట్ టు శతమానం భవతి అండ్ దిల్రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో